ఫ్రెండ్స్ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత పాపతో పని మనిషి, "నువ్వేం టెన్షన్ పడకు. మీ నాన్నకి కాల్ చేశాను. ఆయన దారిలో ఉండొచ్చు" అని చెప్తుంది. ఇంతలోనే ఇతను భార్యతో నీతో మాట్లాడదలుచుకోవట్లేదంటూ గొడవ పడుతూ వస్తూ ఉంటే, వీళ్ళ మాటలను వింటున్న పని మనిషి మంచం చాటున పాపతో దాచుకుంటుంది. తన భార్య మీద పాపకి అన్నం తినిపించలేకపోయావా అని కోప్పడుతుంటాడు. నేను పాపకి రైస్ తినిపించబోతుంటే మందు కలిపిన రైస్ లో పని మనిషి వచ్చి వాటర్ పోసిందని చెప్పేస్తుంది. పని మనిషి సంగతి తర్వాత ముందేం చేయాలో చెప్పమని ఇతను అడుగుతాడు. మీరేం టెన్షన్ పడకండి, నా దగ్గర మరొక మందు ఉందని జేబులో నుంచి మందు తీసి అతనికి చూపిస్తుంది. ఇతను భార్యతో సరే నువ్వేమన్నా చేయి కానీ పాప పడుకునే లోపు ఆ మందుని తాగాలని ఆర్డర్ వేస్తాడు. ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకొని వెళ్ళిపోయాక పని మనిషి అక్కడి నుంచి పైకి లేస్తుంది. ఇంకా ఆ పాపతో చెప్తుంది, దీనికి అర్థం మీ నాన్న కూడా అమ్మతో చేతులు కలుపున్నాడని అర్థమవుతుంది అని అంటూ ఆ పాపకి ధైర్యాన్ని చెప్తూ నువ్వేం టెన్షన్ పడద్దు, నీకు ఏమి జరగనివ్వను, పద మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామంటూ పాపని తీసుకొని బయటకు వెళ్ళబోతుంది. అప్పుడే పాప కళ్ళు తిరిగి సోఫా పక్కన పడిపోతుంది. ఇది చూసిన పని మనిషి కంగారుతో పాపని లేపడానికి ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.